మామిడి పళ్ళ సీజన్ వచ్చేసింది. మరి మామిడికాయలతో బోలెడన్ని రకాల రెసిపీస్ చేసుకుంటాం కదా! అందులోని మామిడికాయ పులిహోర చాలా బావుంటుందండి. మీరు కూడా దీన్ని ట్రై చేయండి. ఇంగ్రీడియెంట్స్ ఇప్పుడు చూపిస్తాను. అలా చూసి అలా చేసేయండి. 3 రెబ్బల కరివేపాకు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, పావు టీ స్పూన్ ఇంగువ, 15 జీడిపప్పు, హాఫ్ కప్ శనగ పలుకులు, కట్ చేసి పెట్టుకున్న 4, 5 పచ్చిమిర్చి, జీలకర్ర, 3 ఎండుమిర్చి, 1 కప్ మామిడికాయ తురుము, పావు టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్. స్టవ్ మీద కళాయి పెట్టి 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. మనం ముందు చూపించిన విధంగా ప్రతి ఒక్క ఐటెంని ఆయిల్‌లో యాడ్ చేసుకుంటూ స్లిమ్‌లో వేయించుకోవాలి. ఇవి నెమ్మదిగా వేగుతున్నప్పుడే మనం రైస్ కూడా తీసుకొని పెట్టుకోవాలండి. మనం కరెక్ట్‌గా పావు రైస్ తీసుకుంటే సరిపోతుంది. ఈ మామిడికాయ పులిహోరలో మనం చింతపండు యూజ్ చేయమండి. ఓన్లీ మామిడికాయ మాత్రమే యూజ్ చేస్తాం. ఇది పులుపుగా భలే ఉంటుందండి. చింతపండు పులిహోరకి మాత్రం ఏమాత్రం తీసిపోదు. మామిడికాయ తురుము వేసి 2 మినిట్స్ వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా ప్లెయిన్ పళ్ళెం తీసుకోండి. మనకి పులిహోర కలుపుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా వేడి వేడి రైస్ని విడగొట్టి ఇందులో మనం ఆల్రెడీ వేయించుకున్న పులిహోర పోపుని యాడ్ చేసుకోవాలి. ఇలా పోపు వేసిన తర్వాత రైస్తో ఈ పోపు స్మెల్ బయట పోకుండా ఒక నిమిషం ఉంచితే మనకి మంచి ఫ్లేవర్ అనేది రైస్కి పడుతుందండి. పోపు మొత్తం రైస్లో కలిసేటట్టు ఇలా తిప్పుతూ మనం కలుపుకోవాలి. అప్పుడు సాల్ట్ అన్నీ కలిసి చాలా అందంగా ఎంతో కలర్ఫుల్గా పులిహోర అనేది వస్తుందండి. తింటుంటే పుల్ల పుల్లగా భలే ఉంటుందండి. పైగా ఇది ప్రసాదం కూడా చేసుకోవచ్చు. ఈ శ్రీరామనవమికి మీరు కూడా ఇది ప్రసాదంగా చేసి స్వామివారికి అర్పించవచ్చు. మీకు నచ్చిందా? అయితే లైక్ కొట్టి మీకు నచ్చితే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ వస్తాను. అంతవరకు బాయ్. టేక్ కేర్ అండి.